హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ చికెన్ పకోడా ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో స్ట్రీట్ స్టైల్లో చూసేద్దాం. దానికోసం అయితే ముందుగా చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ని ఇలాగ మీడియం సైజు పీసెస్లా కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న పర్లేదు, ఇంకా బాగా ఫ్రై అవుతాయి. చిన్నగా కట్ చేసుకున్నాం అనుకో పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని అయితే శుభ్రంగా కడిగేసి ఇలాగ చిన్న పీసెస్ కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు దానికైతే మసాలా కోసం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వాటర్ లేకుండా తీసుకోవాలి. చికెన్ అయితే శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాంట్లో అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. టేస్ట్కి సరిపడా కారం, ఇక్కడ 1/2 కిలో తీసుకున్నాను. 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. మీ స్పైసెస్ బట్టి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పొడి అండ్ చిటికెడు చికెన్ మసాలా. ఫ్లేవర్ బాగుంటుంది చికెన్ మసాలా వేసుకుంటే, నీచు వాసన అనేది రాకుండా బాగుంటుందన్నమాట. దానికోసమైతే చికెన్ మసాలా వేసుకున్నాను. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకి ఒక్కొక్క ముక్కకి పట్టేలాగా బాగా కలిపామనుకో ముక్కకి బాగా నీట్గా పడుతుందన్నమాట. చూసారు కదా, ఇలాగా ముక్కలన్నిటికీ పడితేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను అండ్ 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. వరిపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది చికెన్ పకోడా అనేది. దానికోసం అయితే వరిపిండి కూడా వేసుకుంటున్నాను, బియ్యం పిండి. ఇప్పుడు అది కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలాగ మొత్తం బాగా కలుపుకోవాలి. ముక్కలకు అనేది బాగా పడితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఒక అరచెక్క నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను. నిమ్మరసం వేయడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే 2 పచ్చిమిర్చి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఇలా చిన్న ముక్కలు కట్ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలాగా. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఇలాగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. దానికోసం అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ మసాలాలు ఇవన్నీ ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1/2 అవర్ ఉంచుకోవచ్చు, లేదంటే 2-3 అవర్స్ అయినా ఉంచుకోవచ్చు. నేనైతే 2-3 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈలోపు ముక్క అనేది బాగా పడుతుంది. మసాలా అనేది ముక్కకి ఎంతసేపు ఉంచితే అంతసేపు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో టెస్ట్ చేసి కొంచెం వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగా జాగ్రత్తగా కరివేపాకు వేసాం కదా, కొంచెం పగిలే అవకాశం ఉంటుంది. దానికోసం అయితే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకా ఇలాగా ఆయిల్కి సరిపడినంత ముక్కలంతా వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని ఇలాగా స్లోగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే తిప్పకూడదు, ఆ కోటింగ్ అనేది ఊడిపోతుంది. అందుకని ఆయిల్లో 1 మినిట్ అలాగా ఉంచేసి తర్వాత ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా చికెన్ పకోడీ అనేది రెడీ అవుతుంది. లేదంటే ఒక సైడ్ ఫ్రై అవుతుంది, ఇంకో సైడ్ అంతే ఉంటుంది, పచ్చిగా గట్టిగా ఉంటుంది. ముక్క అనేది బాగా ఫ్రై అవ్వదన్నమాట. చూసారు కదా, ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయింది. కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మనము చికెన్లో కలర్ కావాలి అనుకుంటే, నేను కలర్ వేయలేదు కాబట్టి, ఓన్లీ చికెనే కాబట్టి, అంటే మసాలా పొడిలో వేసాను కదా, అందుకని ఈ కలర్లో ఉంది. కలర్ వేస్తే ఇంకా రెడ్గా వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి, ఆయిల్ రాకుండా చికెన్ ముక్కల వరకు. అండ్ పకోడీలోకి నేనైతే చివరిలో కొంచెం కరివేపాకు, ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసి వేసుకున్నాను అనమాట. టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా కరివేపాకుని ఫ్రై చేసి వేసుకోవడం వల్ల. చూసారు కదా, ఈజీగా చికెన్ పకోడీ ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవచ్చో. సింపుల్గా అయిపోతుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినేయచ్చు.
క్రిస్పీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.